9వ పుస్తకం ఇది. తాను రాయడమే కాకుండా ప్రింటింగ్కు నోచుకొని ఎంతోమంది కవుల కవితల్ని రాత రూపంలో నిక్షిప్తం చేయగల సమర్థుడు. 30 మంది కవులు రాసిన కవిత్వానికి సంబంధించిన ఇతర ప్రక్రియ పుస్తకాలను చదివి అందులోని సారాన్ని గ్రహించి సమీక్షించి ఒక పుస్తకంగా తేవడం 30 మంది కవులకి ఆనందదాయకమైన విషయం. అట్లాగే మాకందరికీ ఆనందదాయకమైన విషయం. భూమిక అనే పేరుతో వెలువడిన ఈ వ్యాసాల సంపుటి పేరుకు తగినటువంటిది. ఇక లోనికి వెళ్తే మొదట శేషం సుప్రసన్నాచార్యులు రాసిన హిమాలయాలకు చెమట పడుతుంది అనే పుస్తకాన్ని సమీక్షించారు. అప్పగింతలతో ప్రారంభమై మానసోల్లాసంతో ముగిసే మొత్తం 60 కవితల సృజన ఇది. సమాజహితం కోసం రాసిన కవితలుగా వీటిని ప్రభాకర్ గారు అభివర్ణించారు. బాణ్యం దత్తశర్మ గారి చంపకాలోచనం ఒక పరిమళ భరిత పద్యకావ్యం అని పేర్కొంటూ ఆధునికత, సాంకేతికత, బాలికా రక్షణ, కలుషిత పర్యావరణం మొదలగు అంశాలతో నిండిన విషయాల్ని పద్య కవిత ఖండకావ్యనిధిగా ప్రభాకర్ గారు మెచ్చుకున్నారు. దాస్యం సేనాధిపతి గారి దిక్సూచి పుస్తకం వర్తమాన కవులకు ఒక దిక్సూచి వంటిదని, వచన కవిత ఆవిర్భావం, దాని నేపథ్యం, వచన కవిత్వం రాయడంలో మెలకువలు చెబుతూనే దాస్యం వారు అన్నట్లు మేదరి చాప అల్లినట్లు, కుమ్మరి గుండ చేసినట్లు, చేనేతకారుడు గుడ్డ నేసినట్లు ఓ సరళత, సౌకుమార్యత కవిత్వంలో ఉండాలంటారని చాలామంది కొత్త పాత కవుల కవితలను ఉటంకిస్తూ రాసిన ఈ పుస్తకం చదివిన వారి నుండి మరింత మంచి కవిత్వాన్ని మనం ఆశించవచ్చునని ప్రభాకర్ గారు ఆశపడతారు. గౌరవజు కృపారాణి గారు రాసిన గగనం కవిత్వ పుస్తకం ఆనందము, విషాదము, దుఃఖము, ఎదురీత వంటి భావోద్వేగాలను అక్షరాలుగా మలిచి సంస్కారవంతమైన కవితల్ని అందించి తన కవిత్వంలో గగన విహారం చేయించారని ఆనందపడతారు. జుంతుల సుచరిత రామలింగారెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడిన ఆంజనేయ వైభవం పుస్తకం పాఠశాల, కళాశాల స్థాయి పిల్లల్ని కూడా ఈ కవితా సంకలనంలో భాగస్వాములను చేయడం, భక్తి ప్రధానంగా ఈ పుస్తకం సాగడం ప్రశంసనీయమని తన వ్యాసంలో తెలియజేస్తారు ప్రభాకర్ గారు. తడిగొప్పుల కుమారస్వామి గారి జ్ఞాపకాల తోవ తెలంగాణ యాసలో సాగి వివిధ వృత్తులు, జానపద జీవనాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశారంటారు. మండువ, అంపుల్ల తావులు, పట్వ వంటి తెలంగాణ పదాలను అవలీలగా చొప్పిస్తూ అర్థవంతమైన కవిత్వాన్ని రాశారని మెచ్చుకుంటారు. మంచిర్యాలకు చెందిన కవయిత్రి అడ్డగూరి శ్రీలక్ష్మి భావాంతరాల ఉద్వేగాలను సిరాగా మార్చి ఆవిష్కరించిన అంతర్నిహిత నేత్రం అంతర్లీన అని ఆమె పేర్కొన్నట్లుగా తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు, ఆడపిల్లల గురించే కాక దైవభక్తి, దేశభక్తి మొదలైన విలువల గురించి తెలిపే గేయాలు ఇందులో ఉన్నాయంటారు రచయిత. తంగళ్లపల్లి ప్రభాకర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులు. వీరి కవన సరాగం జీవిత పుటల్లో దాగిన విషయాల్ని, ఇంటి మహాలక్ష్మిని గూర్చి రాసిన దేవుడిచ్చిన వరమే కదా కవిత, నిజాలని నిక్కచ్చిగా వెల్లడించిన ఇదే నిజం కవిత, జాలరుల జీవితం గురించి రాసిన కవిత, ఈ పుస్తకం నిండా ఆసక్తి గొల్పే అంశాలు ఉన్నాయంటారు ప్రభాకర్ గారు. అలాగే నగునూరి రాజన్న గారి వైవిధ్యభరితమైన భువనమోహనం గేయ సంపుటిని సామాజిక అంశాలతో పాటు జానపద, భక్తి, హాస్య, దేశభక్తి గేయాలతో సుందరంగా మలిచారని తెలుపుతారు. అలాగే దూడపాక శ్రీధర్ గారి సంపాదకత్వంలో వెలువడిన కవితా సంకలనం నవరస కవితా ఝరి పుస్తకం. ఇది రసస్థాయిలను దాటిపోకుండా చక్కగా రసాస్వాదన చేసే విధంగా ఉందని అంటారు. వైవిధ్యభరితమైన అంశాలను సృష్టించిన పురం మంగగారి వినూత్న సవ్వడులు, శశి కిరణ్మయి కరీంనగర్ గారి నీరాక కోసం భావ సుమాల హారం అని అభివర్ణించారు. నాగ నువ్వూరి గారి నేనొక నిశ్శబ్దం, దూత రామకోటేశ్వరరావు గారి భావచరిమ, గద్వాల సోమన్న గారి సోమన్న మధురిమలు అనే బాల ప్రబోధ గీతాలు, మామిడి మధుసూదన్ గారి హిందూ స్మృతి భావాలు ప్రేమ కవిత్వం సమీక్షా వ్యాసాల్లో చోటు చేసుకున్నాయి. విజయశ్రీ కరీంనగర్ గారి పసిడి పద కుసుమాలు సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని, తాత్విక చింతనను, దేశభక్తిని తెలియజేస్తాయని చెబుతారు. కసిరెడ్డి జలంధర్ రెడ్డి గారు కరీంనగర్ గారి ఆశ నిండిన శ్వాస కవిత్వ పుస్తకం సమకాలీన అంశాలనే కాకుండా అనేక విషయాలపై అసాధారణ ప్రతిభను ప్రదర్శించారని,
పిడికెడు గుండెల్లో చిటికెడు మానవత్వం ఉంటే చాలు, కారు చీకట్లో చిరుదీపమై కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అంటూ ఆయన రాసిన వాక్యాల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటారు వ్యాసకర్త. రాపోలు శ్రీదేవి గారి చిత్రకవనం, శివాజీ, టంగుటూరి, నేతాజీ, అబ్దుల్ కలాం వంటి వారిని స్మరిస్తూ రాసిన కవితలు, చిత్రాలు ఇందులో పొందుపరిచారు. సింగిరెడ్డి రామిరెడ్డి గారి రామన్నపేట గారి తాను కవిని కాదంటూనే అన్నదానం, మద్యపానం వల్ల నష్టాలు, మంచితనము, సుఖము, దుఃఖము అనేకానేక సామాజిక అంశాల్ని తన సింగిరెడ్డి శతకంలో పొందుపరిచారు అని అంటారు ప్రభాకర్ గారు తన వ్యాసంలో. నెల్లుట్ల సునీత సంపాదకత్వంలో వెలువడిన భరతమాత రక్షణ మన బాధ్యత అనే కవితా పోటీల సంకలనం దేశభక్తి భావాల్ని పెంపొందించేలా ఉందని దాని గురించి వ్యాసకర్త విపులంగా వివరించారు. అలాగే కుడికాల జనార్దన్ గారి విజయమిది తెలుసుకొనుము అనే పేరుతో మణిపూసలు ప్రక్రియలో శతకాన్ని రాశారని, విజయప్రసాద్ నల్మాసు కరీంనగర్ గారు అక్షర తేనియలు అనే ప్రక్రియలో 65 మంది కవితల చేత తేనియలు అనే కొత్త కవిత్వ ప్రక్రియను సృష్టింపజేశారని తెలియజేశారు. ఒల్లాప్రగడ ఉదయభాను గారి ఉదయ భావనలు అనే పుస్తకం సున్నితాలు అనే కవితా ప్రక్రియకు సంబంధించిందని, ఇది నెల్లుట్ల సునీత గారి కల్పన అని తెలియజేశారు. ఇంకా ఉదయశ్రీ ప్రభాకర్ గారి ఆశల విరులనే కైతికాలు, ఈ కైతికాలు గోస్కుల రమేష్ గారి సృజన. అలాగే కేవి గోపాలాచార్యుల సమ్మోహనం పేరుతో రాసిన కృష్ణతత్వ వచనం వివిధ కవితా ప్రక్రియల్లో ఎన్నదగినవి అంటారు. డాక్టర్ మహమ్మద్ హసీనా నల్గొండ గారి బిడ్డ ఎప్పుడొస్తావనే కవిత్వ సంపుటిని లోకరీతిని సున్నితంగా ప్రశ్నించిన విధానం, ప్రబోధాత్మక కవిత్వ బాల్యపు జ్ఞాపకాలు, వలస కార్మికుల బాధలు వంటి అనేక విషయాల మీద చదవదగ్గ కవితలు ఇందులో ఉన్నాయంటారు ప్రభాకర్ గారు. నోముల వనితారాణి కరీంనగర్ గారు రాసిన సప్తపర్ణిక అనే కావ్యం మొదట వైరాగ్యం వారు రాసిన సమీక్ష కవితా రూపంలో కవిత్వ శీర్షికలన్నింటినీ కలిపి రాయబడింది. తీరొక్క వర్ణమై నిలవాలని, అనామికలా మిగలకుండా నవక్రాంతితో రాగిని అయి చంద్రకళలు విరజిమ్మాలని అంటూ సాగుతుంది ఈ ముందు మాట. ఇకపోతే వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వచ్చిన వ్యంజక రత్నాలు అనే పుస్తకం. ఇందులోని కవితలన్నీ వ్యంజకాల ప్రక్రియకు చెందినవి. ఈ వ్యంజకాల సృష్టికర్త పొత్తూరి సుబ్బారావు గారు సాహితీకరణం సంపాదకులు. ఈ వ్యంజక రత్నాలు పుస్తకంలో చాలా మంది కవులు తమ వ్యంజకాలను రాశారు. 30 పుస్తకాలను కూలంకషంగా చదివి అన్నింటినీ, వాటిలో ఒకటి కవి మీద అభిమానంతో, రెండవది విమర్శకుడిగా తన కర్తవ్యాన్ని సమన్వయం చేస్తూ రాయడం కత్తి మీద సామె అవుతుంది అంటారు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారు భూమిక పుస్తకానికి రాసిన ముందు మాటలు. అలాగే ఒక నిర్ణీత కాలపు కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనే వారి కోసం, ఈ పుస్తకాలన్నీ చదవలేని తీరిక లేని వారి కోసం అప్పనంగా అందిస్తున్న కానుక ఈ పుస్తకం అంటారాయన. రాసిన కవిత సిరాతడి ఆరక ముందే వాట్సాప్లో పోస్ట్ చేసి చేతులు దులుపుకొని భ్రమలలో సంచరించే కవులకు దారి చూపేవారే సమీక్షకులు. విమర్శకులు కరువైన ఈ రోజుల్లో మంచి విమర్శకులుగా భూమిక పోషించాలని డాక్టర్ ఎస్ రఘు గారు అంటారు తన ముందు మాటలు. మొత్తానికి ఈ 30 పుస్తకాలను చదవకపోయినా ఈ వ్యాసావళి ద్వారా చదివిన అనుభూతిని కలిగించి సూక్ష్మంలో మోక్షం ప్రసాదించిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం నిజంగానే కొత్తగా రాస్తున్న కవుల రచయితలను వెన్నుతట్టడమే కాకుండా వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా తమ కవిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి, పొరపాట్లను సరిదిద్దుకోవడానికి, ఎదగడానికి కవులకు ఈ భూమిక పుస్తకం ఒక భూమికలా ఉంటుందని నమ్ముతూ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వరరావు లేదా